నమస్తే మాస్టర్స్. మనం 'సోల్ లెసన్స్' అనే సోల్ పర్పస్‌ని చదువుకుంటున్నాము ఆ పుస్తకాన్ని. ఇది సోనియా చుకెత్ గారు రాసారండి. ఇది ఒక ఛానెల్డ్ మెసేజ్ ఫ్రమ్ ఎంఏ సీరీస్ ఆఫ్ థర్డ్ రే అనే లైట్ బీయింగ్స్ నుంచి ఒక ఛానెల్ అయినటువంటి మెసేజ్ అన్నమాట. మనము ఇవాళ లెసన్ నంబర్ 20లో ఉన్నాము. సో, ఇవాళ లెసన్ ఏంటి అంటే రీజనరేట్ యువర్ సోల్. అంటే మన యొక్క సోల్‌ని రీజనరేట్ చేసుకోవడం గురించనమాట ఈ లెసన్. సో, ఏంటో చూద్దామా? రీజనరేట్ యువర్ సోల్, ఇన్నర్ లైట్ బై కనెక్టింగ్ టు ద లివింగ్ సన్, విచ్ ఈస్ యువర్ సోర్స్ అండ్ గివర్ ఆఫ్ లైఫ్ ఆన్ యువర్ ప్లానెట్. ఇట్ ఈస్ నాట్ మియర్లీ అన్ impersonal fiery orb of gas, but a form of vital consciousness that affords you and all the organisms on the earth the ability to sustain yourself. Without it, you couldn't simply exist. అంటే యాక్చువల్‌గా ఏంటి అంటే, మన సోల్‌ని రీజనరేట్ చేసుకోవడం, వృద్ధి చెందించుకోవడం గురించి చెప్తున్నారనమాట. అయితే ఏంటి, మన సోలే మన ఇన్నర్ లైట్ అని చెప్పి, మన మన ఈ సోల్‌కి దాని యొక్క శక్తి, దాని యొక్క ప్రకాశం ఎక్కడి నుంచొస్తుందంటే, మనం ఎప్పుడైతే ఈ బాహ్య సూర్యుడితో, ఆ సూర్య భగవానుడు అని మనం అనుకుంటాం కదా! ఆయన ఒక దైవ స్వరూపంగా, ప్రత్యక్ష దైవ స్వరూపంగా మనందరం కూడా పూజిస్తూ ఉంటాం కదా! మనం ఎప్పుడైతే గనక ఆ సూర్య భగవానుడితో కనెక్ట్ అవుతాము. ఆయనే మనకేంటంటే, ఈ ఆయనే మనకి సోర్స్ అన్నమాట. ఈ ఈ ఈ భూమి మీద ఈ భూమి మీద అంటే ఏవైతే ప్రాణికోటి బ్రతుకుతున్నాయో వాటన్నిటికి కూడా ఆ ప్రాణాన్ని అందింపజేసేది ఆ సూర్య భగవానుడే అని చెప్తున్నారనమాట. సో, సూర్యుడి యొక్క ఇంపార్టెన్స్ ఈ ఈ పర్టిక్యులర్ చాప్టర్‌లో చాలా ఎక్కువగా చెప్పారండి. సూర్యుడు ఏ విధంగా మనకి శక్తినిస్తున్నాడు, మన ఆత్మకి ఎలా శక్తినిస్తున్నాడు, మనల్ని ఎలా వృద్ధింపజేస్తున్నాడు, మన యొక్క కాన్షియస్‌నెస్ ఎలా ఎలా పెంచుతున్నారు, మన యొక్క అవేర్‌నెస్‌ని ఎలా పెంచుతున్నారన్న అనేక విషయాలను ఇందులో స్పృశించారనమాట. అండ్ ఏంటి అంటే కేవలము సన్ ఒక జస్ట్ ఆకారానికి ఒక అంటే ఒక గ్యాస్ యొక్క సమూహం ఒక దగ్గరికి వచ్చి ఒక ఫైర్ బాల్ లాగా ఉండే ఒక జస్ట్ ఒక ఏంటి అంటే ఆకారానికి కనిపించే ఒక ప్లానెట్ మాత్రమే కాదు. అది ఒక వైటల్ కాన్షియస్‌నెస్ అని చెప్తున్నారనమాట. మన మన ఈ భూమి మీద పెరిగేటువంటి ప్రాణకోటి అన్నిటికి కూడా అవి మనుగడ సాగించాలి అంటే గనక ఈ యొక్క సూర్యరశ్మి నుంచే అది సాధ్యము అని చెప్పి, ఒకవేళ సూర్య భగవానుడు గనక లేకపోతే మనం ఎవ్వరము లేము అని చెప్పేసి సూర్యుడి యొక్క ఇంపార్టెన్స్ చెప్పారనమాట. Within the burning physical sun is a consciousness, an intense loving vibration that radiates into your world to activate, awaken, maintain your spirit. You have corresponding center in your body to receive, amass this life force of light that is your heart. సో, ఈ సూర్యరశ్మి ఏంటి అంటే, మన కాన్షియస్‌ని వృద్ధింపచేస్తూ, అంటే అది ఒక లవింగ్ వైబ్రేషన్ అన్నమాట. మనని తాకుతూ, మనకి జీవాన్ని ఇస్తూ, అంటే మనల్ని యాక్టివేట్ చేస్తూ, అంటే ఏదైనా పనులు చెయ్యాలి అంటే గనక మనం యాక్టివేటెడ్‌గా మనం ఎనర్జీ ఉంటేనే కదా మనం చేయగలుగుతాము. సో, ఆ ఎనర్జీని మనకిస్తూ, మనని ఏంటి అంటే, మన యొక్క మనుగడ సాగించేలాగా, మనకి జీవాన్ని అందిస్తూ ఉండేటువంటి ఒక వండర్‌ఫుల్ ప్లానెట్ అని చెప్తున్నారనమాట. అలాగే ఏంటి అంటే ఇక్కడ అంటే ఇప్పుడు మనకి ఈ సోలార్ సిస్టమ్ అంటారు కదా! ఈ సోలార్ సిస్టమ్‌లో సూర్యుడి మధ్యలో ఉండి ఏంటి మిగతా అన్ని ప్లానెట్స్ లైక్ ఎర్త్, మార్స్, వీనస్ ఇవన్నీ సూర్యుడి చుట్టూ తిరుగుతుంటాయి. సూర్యుడు ఒక సెంటర్‌గా ఉన్నాడు కదా! అలాగే మన ఫిజికల్ శరీరంలో ఏంటి అంటే ఆ సూర్య అంటే ఆ సెంట్రల్ సన్‌కి కరెస్పాండెంట్‌గా ఉండేటువంటి చక్ర ఏంటి అంటే హార్ట్ అని చెప్తున్నారనమాట యాక్చువల్‌గా మనకిక్కడ. ఓకేనా? ఈ హార్ట్ అనేది ఆ సూర్యుడి నుంచి వచ్చేటువంటి ఆ లైఫ్ ఫోర్స్ ఎనర్జీని తీసుకొని, ఈ హార్ట్ అనేది యాక్టివేట్ అవుతుంటుంది. మళ్ళీ మనకి చాలా సార్లు, అనేక సార్లు మనం తెలుసుకున్న ఒక విషయం ఏంటి అంటే, ఎక్కడ ఈ సోల్ అంటే సోల్ ఎక్కడ రిసైడ్ అయ్యి ఉంటుంది? ఎక్కడ నివసిస్తుంది సోల్ మన శరీరం గుండా అనంటే గనక, మన హార్ట్ స్పేస్‌లోనే, మన హృదయ చక్రం ద్వారానే సోల్ దాని యొక్క అన్ని కార్యకలాపాలని అది ప్రకటింపజేస్తూ ఉంటుందన్నమాట. ఒక విధంగా చెప్పాలంటే. సో, ఇట్ ఈస్ అన్ ఈక్వివలెంట్ ఆఫ్ సన్ ఇన్ యూర్ ఫ్లెష్ అండ్ బ్లడ్ సెల్ఫ్. సో, మన యొక్క ఈ మానవ దేహంలో చూసుకుంటే గనక, ఈ సూర్యుడిని ప్రతిబింబించేటువంటి ఆర్గానే మన హార్ట్ అన్నమాట. ఇట్ కలెక్ట్స్ ది ఎనర్జీ ఫ్రమ్ ద షిమ్మరింగ్ సోర్స్, దెన్ సెండ్స్ టు ఎవ్రీ వన్ ఆఫ్ యువర్ సెల్స్. ద మోర్ బ్రిలియన్స్ దట్ గ్రేటర్ యూ గ్యాదర్ the more brilliance that you gather and transmit to all parts of your being, the healthier, happier, and more enlightened you become. సో, ఎప్పుడైతే గనక నీ ఈ హృదయ స్థానం ద్వారా, ఈ హార్ట్ చక్ర ద్వారా, ఈ హార్ట్ ద్వారా సో, ఫిజికల్ ఆర్గాన్ ఏది సన్ రిప్రజెంట్ చేస్తుందంటే హార్ట్ అని చెప్తున్నారనమాట. ఈ హార్ట్ ద్వారా ఎప్పుడైతే గనక నువ్వు సూర్యరశ్మిని గేదర్ చేసి, లేదు అంటే దాన్ని తీసుకోగలిగి,
ఎప్పుడైతే గనక ఆ బ్రిలియంట్ లైట్‌ని నువ్వు మిగతా నీ నీ అంటే నీ శరీరంలో ఉన్న కణకణాలకి నువ్వు ప్రసరింపజేసినప్పుడు ఓకేనా. ఆటోమేటిక్‌గా ప్రసారం జరుగుతుందనమాట నీ హృదయం నుంచి. ఎప్పుడైతే గనక ఈ బ్రైటర్ లైట్ ఎప్పుడైతే గనక నువ్వు తీసుకోగలిగి దాన్ని నీ నీ కణాలన్నిటికి కూడా ప్రసరింపచేసినప్పుడు, అవి చాలా హెల్తీగా, చాలా హ్యాపీగా అండ్ చాలా ఎన్‌లైటెడ్‌గా తయారవుతూ ఉంటామనమాట మనము. ఓకేనా. సో, చూడండి సూర్యుని యొక్క యాక్చువల్‌గా ఇంపార్టెన్స్ మనకి ఉండనే ఉండిందండి. అంటే మనకి పూర్వకాలంలో కూడా ఏంటంటే సంధ్యావందనాలు అని చెప్పేసి కంపల్సరీగా చేపించేవారు. అండ్ అంటే మన పూర్వీకుల యొక్క డైలీ దినచర్యలో అది అది కంప్లీట్‌గా ఒక భాగమై ఉంది. అండ్ సూర్య భగవానుడు యాక్చువల్‌గా ఏంటి అంటే మన మన మానవాళికి కాజ్ అవుతున్న అట్‌లీస్ట్ 80-90% ఆఫ్ ది డిసీజెస్‌కి ఆయనే ఒక నివారణ. కేవలం ఎళ్లి సూర్య రశ్మిలో నించోండి. ఏంటంటే సూర్యుడు ఉదయించేటప్పుడు లేదంటే అస్తమించేటప్పుడు అవి చాలా మోస్ట్ పవర్‌ఫుల్ రేస్ అని చెప్పి అట్‌లీస్ట్ ఆ టైంలో ఆయన్ని మనఃపూర్వకంగా మనం దండం పెట్టుకొని ఎప్పుడైతే గనుక సూర్య రశ్మిలో మనం నించుంటే ఎస్పెషల్లీ స్కిన్ ప్రాబ్లమ్స్ గురించి అండ్ అట్ ది సేమ్ టైమ్ మనలో వచ్చేటువంటి 80-90% ఆఫ్ ది డిసీజెస్‌ని ఆయన రూపుమాపగలడు అని చెప్పేసనమాట. అండ్ నేను యాక్చువల్‌గా కొన్ని సంవత్సరాల క్రితము అన్నమాట. నేను ఒక మెడిటేషన్ సెంటర్‌కి నేను పౌర్ణమి ధ్యానం కోసం వెళ్ళినప్పుడు, అక్కడ ఒక చాలా ఆయన 95 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అండి. ఆయనొచ్చాడన్నమాట. నా జీవిత కాలం అంతా కూడా నేను రీసెర్చ్ చేశాను అని చెప్పేసి, ఆయన ఒక చిన్న బుక్ రాసారండి. చాలా చిన్న అంటే చిన్న బుక్ అన్నమాట. పుస్తకం కూడా కొనుక్కున్నాను. బట్ ఐ డిడ్ంట్ క్యారీ ఇట్. మరి అది ఎక్కడ పెట్టేసానో కానీ కేవలం సూర్యరశ్మి ద్వారా అంటే ఏంటంటే కొన్ని పటిక బెల్లం చిప్స్ ద్వారా ఆయన కొన్ని మంత్రాలు పఠించి సూర్యుడిని అందులో ఆవాహనం చేసి అంటే సూర్యరశ్మిని అందులో ఆవాహనం చేపించి పటిక బెల్లం చిప్స్‌లోనండి ఏంటి అంటే, ప్రాబ్లమ్స్‌కి ఏ విధాలుగా వీటిని ఉపయోగించాలి. అంటే ఇందులో సూర్యరశ్మి అంతా కూడా ఉంది. ఎప్పుడైతే నువ్వు ఈ పటిక బెల్లం చిప్స్ తీసుకోవడం ద్వారా చాలు, నీ అనేక రోగాలు ఆఖరికి క్యాన్సర్ దాకా దాన్ని ఆ పటిక బెల్లం చిప్స్‌ని ఎలా ఉపయోగించాలి, సూర్యరశ్మిని ఎలా ఉపయోగించుకోవాలి అని చెప్పి ఆయన అద్భుతంగా ఒక పుస్తకం రాసారండి. ఆయన మెన్షన్ చెయ్యని డిసీజ్ లేదనమాట. అసలు 95 ఇయర్స్ ఆఫ్ ఏజ్‌లో అనమాట. నా జీవితం మొత్తం కూడా కేవలం ఈ రిసర్చ్ కోసమే ఆ ధార పోసానని చెప్పి అంటే ఇప్పుడు ఇది చదువుతుంటే నాకది గుర్తొచ్చిందనమాట పుస్తకం గురించి. చాలా వండర్‌ఫుల్‌గా అనమాట. అంటే స్త్రీ సమస్యలు కానీ అన్నీ ఏ ఒక్కటి వదలకుండా అన్ని డిసీజెస్ గురించి మెన్షన్ చేశారు. అన్నిట్లో కూడా సూర్యరశ్మి యొక్క రోల్ ఎలా మనని నయం చేస్తుందని చాలా బ్రిలియంట్‌గా రాసారండి ఆయన. సో, బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఐ డోంట్ హావ్ దట్ బుక్. యాహ్! సో, ఏంటి అంటే సూర్యరశ్మి వలన మనము మనలో ఉన్న ప్రతి కణము కూడా హెల్తీగా, హ్యాపీగా అండ్ మోర్ ఎన్‌లైటెడ్‌గా తయారవుతుందంటే చూడండి చాలా వండర్‌ఫుల్ కదా! When your soul absorbs the light, you can actually sense and see it in and around your body. You have sparkle in your eyes, your aura becomes bright, your smile flashes, and then you shine. And you channel a higher level of life force into your energy field surrounding your physical self. You become attractive, magnetic. The greater influx of power illuminates your aura and draws the others to you in the same way that plugging the festive lights on the Christmas tree captivates the people. సో ఎప్పుడైతే గనక నీ ఆత్మ ఎప్పుడైతే గనక ఈ సూర్యరశ్మిని అబ్జార్బ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తుందో, ఏంటి అంటే నీ ఆరా చాలా బ్రైటెన్ అవుతుంది. నీ కళ్ళు చాలా మిరుమిట్లు గొలిపేటట్టుగా టట్టుగా తయారవుతూ ఉంటాయన్నమాట నీ కళ్ళు. నీ ఆరా చాలా బ్రైట్‌గా తయారవుతుంటుందన్నమాట. ఎప్పుడు కూడా నువ్వు చాలా నవ్వు ముఖంతో ఉంటావు. నువ్వు ఎప్పుడు కూడా షైన్ అవుతూ ఉంటావన్నమాట. హయ్యర్ లైఫ్ ఫోర్స్‌ని అంటే ఈ సూర్యరశ్మి దాన్నే హయ్యర్ లైఫ్ ఫోర్స్ అంటున్నారనమాట. దాన్ని ఎప్పుడైతే నీ ఎనర్జీ ఫీల్డ్‌లోకి తీసుకుంటూ ఉంటావో, నీ యొక్క ఫిజికల్ సెల్ఫ్ చుట్టూతా ఒక తెలియనటువంటి ఒక్క నిమిషం అండి. ఒక బ్రైట్ షీల్డ్ లాగా ఫార్మ్ అవుతుంది. అది నిన్ను ఎంతో అట్రాక్టివ్‌గా ఒక మాగ్నెటిక్ పర్సనాలిటీగా తయారు చేస్తుంది. సో, ఎలా అయితే గనక ఒక అంటే ఇప్పుడు చూడండి ఎంతోమంది ఇప్పుడు 'పత్రిసారే' ఉన్నారు. ఆయన చుట్టూ ఎందుకు అంతమందుంటారు? ఎందుకు ఆయన్ని అంత ప్రేమిస్తూ ఉంటారు ఆయన్ని? బికాస్ హి హాస్ ఎ మాగ్నెటిక్ పర్సనాలిటీ. ఆయన ఎంతో ప్రేమమూర్తిగా ఉన్నారు. ఆయన తన మాటలతో తన మాటలతో తన యొక్క అంటే గొప్ప జ్ఞానంతో అందరిని ఎంతో ఆయన మాగ్నెటిక్ పర్సనాలిటీతోనే అట్రాక్ట్ చేశారు కదా! సో, దీస్ కైండ్ ఆఫ్ అంటే వాళ్ళందరికీ కూడా ఈ మాగ్నెటిక్ పర్సనాలిటీ ఉండబట్టే అందరూ కూడా వారి చుట్టూత అంటే మీ జీవితంలో ఉండేటువంటి పవర్‌ఫుల్ పర్సనాలిటీస్‌ని ఎవరిని చూసినా కానీ వాళ్ళకి మాగ్నెటిక్ నేచర్ ఉంటదనమాట. అట్రాక్టివ్ నేచర్ ఒకటుంటుంది. సో, ఇదంతా కూడా దేని వల్ల సాధ్యం అని చెప్తున్నారు?
మీరెప్పుడైతే గనక ఈ హయ్యర్ లైఫ్ ఫోర్స్ ఫ్రమ్ సన్ మీరెప్పుడైతే గనక తీసుకోగలుగుతారో, ఇది మీకు కూడా సాధ్యమే అని చెప్తున్నారనమాట. మన ఆరా అంత షైన్ అవుతుంది. మన కళ్ళు అంత బ్రైట్‌గా తయారవుతుంటాయి. అండ్ మన చుట్టూతో ఒక ఎనర్జీ, బ్రైట్ ఎనర్జీ ఫీల్డ్ ఫార్మ్ అవుతుంది. మనం ఎంతో మాగ్నెటిక్‌గా తయారవుతున్నాం అని చెప్తున్నారనమాట. అండ్ మన చుట్టూ ఉండే ఆ బ్రైట్ ఆరా మన 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 వైపుకి ఎంతోమంది అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళందరిని కూడా అట్రాక్ట్ చేసి మన వైపు తీసుకొచ్చేస్తుందని చెప్తున్నారనమాట. రెస్పెక్ట్ ద సన్ యాస్ బీయింగ్ ఎ ట్రాన్సెండెంట్ ఎసెన్స్ దట్ సపోర్ట్స్ యూ. జస్ట్ యాస్ ద ఎర్త్ ఇన్ ద లివింగ్ కాన్షియస్‌నెస్ కాల్డ్ యాస్ Gaia, the divine mother, your star is a sacred consciousness and known as a heavenly father. You okay, You are the children of the dancing holy light, gather it to sustain yourself. సో ఏంటి అంటే అంటే ఆ సూర్య భగవానుడిని మీరు ఎంతో రెస్పెక్ట్ చేయాలి. ఆయన ద్వారానే మన యొక్క జీవితం అనేది సపోర్ట్ చేయబడుతుంది. దాని వలననే మన యొక్క అంటే మనం ఎనర్జిటిక్‌గా యాక్టివేట్ అయ్యి మనం అట్‌లీస్ట్ తిరగగలుగుతున్నాము. అండ్ మన కాన్షియస్‌నెస్ అనేది వృద్ధి చెందుతూ ఉందన్నమాట. అంటే ఇక్కడ ఏంటి అంటే ఆహ్, సూర్యుడిని ఒక నక్షత్రంగా చెప్పారన్నమాట. ఈ సూర్యుడనేవాడు మీకొక హెవెన్లీ ఫాదర్ అయితే గనక ఈ గయా అంటే ఇప్పుడు మదర్ ఎర్త్‌ని మనం గయా అని రిఫర్ చేస్తాం కదా! ఈ గయా అనేది మనకి డివైన్ మదర్ లాగా. మనం అందరం కూడా ఈ భూమి మీద జీవించే ప్రతి ఒక్కరం కూడా ఏంటి అంటే, ఈ భూతత్వం వలన, అలాగే ఆ సూర్యుడి వలన మనందరం కూడా పోషింపబడుతున్నాము. ఆ హోలీ లైట్‌లో మనందరం కూడా ఎంతో నరిష్ చేయబడుతున్నాము. మనందరం కూడా సస్టెయిన్ చేయబడుతున్నాము అని చెప్పేసి చెప్తున్నారనమాట. యాక్చువల్‌గా అంటే గోయింగ్ బ్యాక్ అండి. నేను మొన్నే ఒక వండర్‌ఫుల్ ఇంటర్వ్యూ చదివాననమాట. ఆమె ఒక పీహెచ్‌డీ స్కాలర్. ఆమె ఎస్పెషల్లీ సూర్యరశ్మి మీదే తను రీసెర్చ్ చేసిందనమాట. సూర్యరశ్మి వలన ఏంటి అంటే, మనకి కుదిరినా, కుదరకపోయినా మనకి అంటే ఆ రోజు చాలా కోల్డ్ అండ్ ఫ్రీజింగ్ డే అయినా, లేదంటే హాట్ సమ్మర్ అయినా కానీ, ప్రతిరోజు కూడా మనం అంటే కాలం ప్రకారంగా మనం కంపల్సరీగా బయటికి ఒక్కసారి ఎళ్లి నించుని ఎందుకంటే మనకిప్పుడు తెలుసు. ఈ రోజు గనక మనం యూఎస్‌లో చూసుకుంటే మేబీ సే ఫర్ ఎగ్జాంపుల్ యాష్‌బర్న్‌లో అట్‌లీస్ట్ చూసుకుంటే గనక మనకి సూర్యుడు కనిపించట్లేదు. ప్రత్యక్షంగా కనిపించట్లేదు. క్లౌడీగా ఉంది ఈరోజు డే. మనకి కనిపించట్లేదు. బట్ మనకి ఇవాళ తెల్లవారింది అంటే ఏంటి? సూర్యోదయం జరిగింది అని. మబ్బుల చాటున సూర్యుడున్నాడని. ఆ మబ్బుల గుండా ఆ సూర్యరశ్మి ప్రసరిస్తుంది కాబట్టే మనం ఈ వెలుగు అనేది చూడగలుగుతున్నాం. మనకి తెల్లవారింది అని తెలుస్తోంది. అంటే ఏంటి? సూర్యుడు ఖచ్చితంగా ఉన్నాడు. సూర్యుడి యొక్క రేస్ భూమి మీదకి ప్రసారం జరుగుతుందనే గదా! ఒకవేళ ప్రసారం జరగకపోతే ఏమవుతుంది? మనకి చీకటిగా ఉంటుంది కదా! సో, ఆవిడేం చెప్తారంటే పీహెచ్‌డీ స్కాలరు, "నువ్వు పొద్దునయిందా, లేసి ఫస్ట్ ఎళ్లి నీ ఫస్ట్ అటెండెన్స్ సూర్యుడి దగ్గర వేసుకోవాలి. నువ్వు బయటికెళ్ళి గనక ఎప్పుడైతే గనక నువ్వు నించుంటావో, మన కళ్ళలో యాక్చువల్‌గా ఆ సూర్యరశ్మిని గ్రహించేయగలిగేటువంటి కొన్ని సెల్స్ ఉంటాయంట. వెంటనే ఆ సెల్స్ ఎప్పుడైతే గనక ఈ సూర్యరశ్మిని ఎందుకంటే పగలు ఉదయించే సూర్యుడిలోంచి ఒకలాంటి రేస్ ఒస్తాయట. మధ్యాహ్నం ఉండే సూర్యుడిలో ఒకలాంటి రేస్ ఉంటాయట. మళ్ళీ ఈవినింగ్‌లో ఉండే సూర్యుడిలో ఒకలాంటి రేస్ ఉంటాయంట. నువ్వు ఎప్పుడైతే గనక ఉదయం లెగడంతోనే నువ్వెప్పుడైతే అంటే బయటకి వెళ్లి జస్ట్ నువ్వు సూర్యుడిని డైరెక్ట్‌గా చూడాల్సిన అవసరం లేదు. జస్ట్ బయటున్న నేచర్‌ని చూడు. చూడటం ద్వారా ఆ బయటున్న నేచర్‌లో నుంచి సూర్యరశ్మిలో ఉన్నటువంటి ఆ పర్టిక్యులర్ అంటే ఇప్పుడు సూర్యుడు ఎక్కడున్నాడు? నడినెత్తి మీద ఉన్నాడా? లేదు అంటే గనక ఇప్పుడే ఉదయిస్తున్నాడా? లేదంటే అస్తమిస్తున్నాడా? అన్న విషయాన్ని నీ కళ్ళ లోపల ఉండేటువంటి ఆ సెల్స్ గ్రహించి, నీ బయోలాజికల్ క్లాక్‌ని సెట్ చేస్తుంది. తద్వారా ఎన్నో మానసిక అనారోగ్యాల నుంచి ఎస్పెషల్లీ డిప్రెషన్ నుంచి దూరమవుతామంట. ఎందుకంటే మోస్ట్‌లీ ఈ డిప్రెషన్‌కి కారణము, ఈ మెంటల్ ప్రాబ్లమ్స్‌కి కారణము ఏంటి అంటే వి ఆర్ నాట్ ఇన్ సింక్ విత్ ద బయోలాజికల్ క్లాక్. ఎప్పుడు గూడా నిరంతరంగా ఇంట్లో కూర్చుంటూ ఈ ఆర్టిఫిషియల్ లైట్స్‌తో ఉండడం మూలాన మన కళ్ళు డిస్టర్బ్ అవుతున్నాయన్నమాట. మన కళ్ళకి తెలియట్లేదు. మనం అంటే రోజులో అంటే ఎక్కడున్నాం మనము అన్నది ఆహ్, క మన మన బాడీకి తెలియట్లేదన్నమాట. అది చాలా డిస్టర్బ్ అవుతుంది. మన బాడీయే యాక్చువల్‌గా ఏంటంటే ఈ సూర్యరశ్మి నుంచి అంటే మనకెందుకు కళ్ళ వెనక ఆ సెల్స్ ఉన్నాయి మరి? సూర్యుడు గనుక మనకసలు ఇంపార్టెన్సే లేదు. అసలు సూర్యుడితో మనకసల మన లోపల అసలు బయాలజికల్ క్లాక్ ఉందని మనందరం నమ్ముతున్నామా లేదా? సర్కేడియన్ రిథమ్స్ ప్రకారంగా మన బాడీస్ అన్నీ కూడా రన్ అవుతున్నాయని మనం నమ్ముతున్నామా లేదా? అంటే మనకొక బయాలజికల్ క్లాక్ ఉంది గాబట్టే, మనకి ఏంటి అంటే తెలియకుండానే మనకి రాత్రయితే గనక నిద్రొచ్చేస్తూ ఉంటది. నిద్రపోతున్నాం. పొద్దున మనకేంటంటే అలారం ఉన్నా లేకపోయినా గానీ ఒక సర్టెన్ టైమ్‌కి మనం లెగ్గలుగుతున్నాం. బికాజ్ ద బయాలజికల్ క్లాక్ ఈస్ రన్నింగ్
ఇన్ ఆర్ ఇన్ ఆర్ ఇన్నేట్ బాడీలో ఉంది కాబట్టి మనం అలా రన్ అవ్వగలుగుతున్నాం అనమాట. సమయానికి ఆకలేస్తోంది, నిద్రొస్తోంది. ఎన్నో చర్యలు జరుగుతున్నాయి. లోపల ఎన్నో బయోకెమికల్ రియాక్షన్స్ జరుగుతూ ఉంటాయన్నమాట. మార్నింగ్ అవుతుంటేనే మనం లెగిసి ఎందుకంత చురుగ్గా ఉండగలుగుతాము? మనలో కార్టిజాల్ ఎంతో వృద్ధి చెందుతుంది. కార్టిజాల్ ఏంటి అంటే మనల్ని చాలా చురుగ్గా ఉండి డే టు డే యాక్టివిటీస్‌లో ఆహ్, వండర్‌ఫుల్‌గా ప్లాన్ జేసుకోవడానికి ఇవన్నిటికి ఉపయోగపడుతుందనమాట. నేచురల్‌గానే సాయంత్రం అయ్యేసరికి కార్టిజాల్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయన్నమాట. తద్వారా మనం నేచురల్‌గానే రెస్ట్ అండ్ రిలాక్స్ స్టేట్‌లోకెళ్ళిపోయి మనం నిద్రపోతూ ఉంటాం అనమాట. సో, ఎన్నో బయోకెమికల్ రియాక్షన్స్ మన బాడీలో జరుగుతున్నాయి. కేవలం దేని ఆధారంగా? ఈ సూర్యరశ్మి ఆధారంగా, ఈ పగలు, రాత్రి ఆధారంగా. సో, మన కళ్ళ లోపల ఉన్న సెల్సట ఇలా చక్కగా గ్రహించి, మనం ఏం చేయనక్కర్లేదు. ద మోస్ట్ సింపుల్ యాక్ట్ గో ఔట్ అంతే. నువ్వు నేచర్‌లోకెళ్ళి నించో చాలు. మన కళ్ళు మన సూర్యుడి ప్రకారంగా మన యొక్క బయోకెమికల్ రియాక్షన్స్ మన బాడీ అలైన్ అయ్యేలాగా చేసేసుకుంటాయి. మధ్యాహ్నం ఒక్కసారి బయటికెళ్ళి నించో. సో థట్ ఆ కళ్ళ వెనకున్న సెల్స్ ఏం చేస్తాయంటే అది గ్రహించి ఓహ్! ఇప్పుడు మధ్యాహ్నం అన్నమాట. ఓకే. లెట్ మీ సెట్ ఫర్ ద బాడీ ఫర్ ది మన మన డైజెస్టివ్ జ్యూసెస్ అన్ని ప్రాపర్‌గా, రైట్‌గా, చక్కగా వృద్ధి చెందేలాగా, చక్కగా మన ఫుడ్ డైజెస్ట్ అయ్యేలాగా. ఎందుకంటే మనకి మధ్యాహ్నం వి హావ్ ద హైయెస్ట్ డైజెస్టివ్ కేపబిలిటీ. మనం సాయంత్రం అవ్వడంతోనే ఇప్పుడు చూడండి రాత్రయ్యేసరికి కూడా మనకి సరిగ్గా కొంతమందికి నిద్ర పట్టదు. ఎందుకు? బికాజ్ వి ఆర్ నాట్ అలైన్డ్. మనం బయాలజికల్ క్లాక్‌తో అలైన్డ్‌గా లేం గాబట్టే. ఈ ఆర్టిఫిషియల్ లైట్స్‌తో ఎంతసేపు ఉంటున్నాం గాబట్టి, ఇప్పుడు చూడండి చాలా మందికి ఒకవేళ తెలిసుంటే గనక అంటే ఈ బయో హ్యాకింగ్ మెకానిజమ్స్ అని చెప్పి చాలా వచ్చినియండి. ఏంటి అంటే ఎస్పెషల్లీ ఫస్ట్ వచ్చిందేంటంటే ఈ బయో హ్యాకర్స్ ద్వారా వచ్చిందేంటంటే రెడ్ లైట్ అన్నమాట. ఏంటంటే చాలా మటుకు మనం పొద్దున ఉదయించే సూర్యుడిలో ఉన్నటువంటి రెడ్ లైట్‌ని మనం ఎవ్వరు గ్రహించట్లేదు కాబట్టి, ఇప్పుడు ఆర్టిఫిషియల్‌గా రెడ్ లైట్స్ తయారు చేశారనమాట. ఇవి ఎంత కాస్ట్‌లీ తెలుసా అండి? ఒక్కొక్కటి వచ్చి ఒక 50,000 మినిమమ్ 20,000-50,000 ఉంటదనమాట. ఒక చిన్న ఆర్టిఫిషియల్ రెడ్ లైట్. అదేంటంటే సూర్యరశ్మిలో ఉన్నటువంటి పగలు ఉదయం యాక్చువల్‌గా సూర్యుడు ఉదయించేటప్పుడు ఒక రెడ్ రేస్ జనరేట్ అవుతాయన్నమాట. ఆ రెడ్ రేస్ ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంటే అసలు లెక్క లేవన్నమాట. ఎన్ని రకాల డిసీజెస్‌ని అవి పోగొడతాయంటే, అసలు లెక్కే లేదన్నమాట. అవి మజిల్స్‌ని అంటే ఇప్పుడు చూడండి జిమ్‌లో చాలా మంది వర్కౌట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ మజిల్స్ మళ్ళీ టేర్ అవుతాయి గదా! ఇప్పుడు టేర్ అయ్యి మళ్ళీ చక్కగా మనం పడుకున్నప్పుడు రెస్ట్ తీసుకున్నప్పుడు అవి మళ్ళీ రీకన్‌స్ట్రక్ట్ జరుగుతూ ఉంటాయి మజిల్స్. సో, ఆ మజిల్ టేర్స్‌ని చాలా ఫాస్ట్‌గా రీజనరేట్ చేస్తూ అండ్ స్కిన్‌కి సంబంధించిన ఎన్నో ప్రాబ్లమ్స్‌ని క్యూర్ చేసుకుంటూ అండ్ మన యొక్క బయాలజికల్ క్లాక్‌ని బాగా సెట్ చేస్తూ మన యొక్క డీప్ స్లీప్‌ని చాలా పెంచేటువంటి అండ్ డిప్రెషన్‌ని క్యూర్ చేసేటువంటి ఎన్నో గొప్ప బెనిఫిట్స్ రెడ్ లైట్‌లో ఉన్నాయన్నమాట. ఆర్టిఫిషియల్ రెడ్ లైట్స్ వచ్చినియి. అండ్ తర్వాత ఇప్పుడు మనం బల్బ్స్ చూసుకుంటే ఇందులో కూడా మెన్షన్ చేశారు ఈ బుక్‌లో గూడా. మన బల్బ్స్ చూసుకుంటే గనక ఇప్పుడు యెల్లో కలర్ బల్బ్స్ వచ్చినియన్నమాట. యెల్లో కలర్ బల్బ్స్ యాక్చువల్‌గా మనకి మోర్ రిజెంబ్లెన్స్ విత్ సన్‌లైట్ ఉంటాయి. సో, అందుకని ఈ మధ్య కాలం ఏంటంటే చాలా మంది యెల్లో కలర్ ఒక పర్టిక్యులర్ రేస్‌ని మాత్రమే ఎమిట్ చేసే బల్బ్స్‌ని చాలా మంది వాళ్ళ ఇళ్లల్లో యూజ్ చేస్తున్నారు. అండ్ యాక్చువల్‌గా ఆహ్, ఆహ్, యూ నో బ్లూ రేస్‌ని బ్లాక్ చేసేటువంటి యూవీ రేస్‌న ఆహ్, బ్లూ బ్లాక్స్ అని జెప్పి కొత్తగా స్పెట్స్ కూడా వచ్చినియండి. ఈవినింగ్ అయితే గనక ఏంటంటే అందరూ ఈ మధ్య ఈ స్పెట్స్ గూడా పెట్టుకుంటున్నారనమాట. సో థాట్ మన ఆర్టిఫిషియల్ లైట్స్‌లో ఉండే ఆ రేస్ మన కళ్ళని ఎఫెక్ట్ చేస్తూ మనం నిద్రపోనీయకుండా చేస్తుంటాయన్నమాట ప్రశాంతంగా. మనం ఎంత డీప్ స్లీప్‌లో వెళ్తే గనక మన మన బాడీ అంతలాగా రీజనరేట్ అవుతుందని తెలుసు కదా! సో ఏంటి అంటే ఈ ఆర్టిఫిషియల్ లైట్స్ మన స్లీప్‌తోని యాక్చువల్‌గా అవి చాలా డిస్టర్బెన్స్ కాజ్ చేస్తాయన్నమాట. ఎప్పుడైతే మనం ఈవినింగ్ అయిన తర్వాత ఈ బ్లూ బ్లాక్స్ పెట్టుకొని మనం ఈ ఆర్టిఫిషియల్ లైట్స్ చూసినా కానీ ఏమవుతుందంటే, ఈ ఆర్టిఫిషియల్ లైట్స్‌లో ఉన్న హార్మ్‌ఫుల్ రేస్‌ని మన కళ్ళలోకి వెళ్ళనివ్వకుండా, మనకి నేచురల్‌గా ఆ బ్లూ బ్లాక్స్ వల్ల ఏమవుతూ ఉంటుందంటే, మనం నిద్రలోకి వెళ్ళే సమయం వస్తోంది. ఏంటి అంటే గనక, మరింతగా మనల్ని నైట్ స్లీప్ వైపు ప్రిపేర్ చేసి, ఈ బ్లూ బ్లాక్స్ ఈ ఆర్టిఫిషియల్ అంటే సన్ గ్లాసెస్ పెట్టుకున్న ప్రతి ఒక్కరికి కూడా, వాళ్ళ యొక్క డీప్ స్లీప్ 4-5 అవర్స్ ఉంటుందన్నమాట. 4-5 అవర్స్ ఆఫ్ డీప్ స్లీప్ ఇస్ నాట్ సచ్ ఎ ఈజీ థింగ్. ఒక విధంగా చెప్పాలంటే. సో, అసల సన్ అంటే కేవలం సూర్యరశ్మిని ఆధారంగా చేసుకొని ఇప్పుడు ఎన్ని అంటే అంటే ఇప్పుడు ఈ రెడ్ రెడ్ రేస్ రెడ్ రేస్ ఎమిట్ చేసేటువంటి ఒక సిస్టమ్ గావచ్చు, లేదు అంటే బ్లూ బ్లాక్స్ కళ్ళద్దాలు గావచ్చు, ఎన్ని కనిపెట్టారోనండి. కేవలం మనం ఇవన్నీ ఎలా సాధ్యము అంటే గనక పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల ఎళ్లి సూర్యుడిని నించుంటే చాలటండి. చాలా అసలు ఎన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ అంటే అండ్ యాక్చువల్‌గా నేను ఆ ఇంటర్వ్యూ కూడా మీకు షేర్ చేస్తాను. నేనొకసారి చూస్తాను. ఓకేనా? యాక్చువల్లీ అందులో ఉన్న ఇంటర్వ్యూయర్‌కేంటంటే ఆమెకు డిప్రెషన్ అనమాట. అండ్ డిప్రెషన్ అండ్ ఆమెకేంటంటే బాగా ఫెటీగ్ అనమాట.
ఆమెకు కొంచెం కూడా ఎనర్జీ ఉండేది కాదు. అండ్ అనుకోకుండా తను యాక్చువల్‌గా ఏంటంటే ఒక పిక్నిక్ ట్రిప్‌లో బయట ఔట్‌డోర్స్‌లో స్పెండ్ చేయడం ద్వారా కొన్ని సంవత్సరాల పాటుగా తను ఏదైతే ఫెటీగ్ అంటే ఎంత తిన్నా, ఏం చేసినా గాని విపరీతమైన నీరసం అనమాట. ఎనర్జీ ఉండదనమాట ఆవిడకి. అలాంటిది 15 రోజుల పాటో, ఒక వారం పాటో వాళ్ళ చెల్లెలొచ్చిందని జెప్పి ఔట్‌డోర్ యాక్టివిటీస్‌లో తను పార్టిసిపేట్ చేస్తూ, ఎప్పుడైతే గనక తనలా ఉండిందో, తను అంతకాలం కొన్ని 10 సంవత్సరాల పాటు తను ఫేస్ చేసినటువంటి ఆ ఫెటీగ్, లో ఎనర్జీ ఇమ్మీడియేట్‌గా క్యూర్ అయిపోయింది. అది ఎలా క్యూర్ అయిపోయిందనేది తనకి తెలియట్లేదనమాట. అండ్ తను షీ వాస్ ఆల్సో దట్ ఇంటర్వ్యూయర్ ఈస్ ఆల్సో యూజింగ్ దట్ రెడ్ రేస్ అనమాట. రెడ్ రేస్ అనమాట. సో, ఇంత పవర్‌ఫుల్ అండి మన సన్. యాక్చువల్‌గా నేను లక్కీగా ఇంటర్వ్యూ చూడటం నాకు హెల్ప్ అయిందనమాట టు సే ఆల్ దీస్ థింగ్స్. సో, నెక్స్ట్ కమింగ్ బ్యాక్ టు ద బుక్ అండి. Ancient advanced civilizations such as those developed by the Egyptians and Aztecs recognized your connection with the living sun. They worshipped it, built structures, and wore jewelry to help to collect its radiance on their bodies. You may dismiss these cultures as superstitious and silly, but they are not. Their creations and their accomplishments were so sophisticated that to this day there's some scholars and architects who cannot figure out how they achieved what they did. సో, ఏంటి అంటే మన ఏన్షియంట్ సివిలైజేషన్స్ లైక్ ఈజిప్షియన్స్ అండ్ అజ్టెక్స్ అని చెప్పి 2 సివిలైజేషన్స్ గురించి మెన్షన్ చేసి, వాళ్ళు ఈ సూర్యరశ్మిలో ఉన్నటువంటి ఈ సూర్యుని యొక్క గొప్పతనాన్ని వాళ్ళు ఎంతగానో తెలుసుకొని, వాళ్ళు ఎంతగానో ప్రార్థించారు. అంటే వర్షిప్ చేశారనమాట. ఈ సూర్యుడిని. అండ్ ఈ సూర్యరశ్మిని కలెక్ట్ చేసేలాగా చాలా ఎఫెక్టివ్‌గా కలెక్ట్ చేసేటువంటి చక్కటి స్ట్రక్చర్స్ బిల్డ్ చేశారు. అలాగే వాళ్ళు వేసుకునేటువంటి జ్యువెల్లరీ కూడా ఎంతసేపు సూర్యరశ్మిని వాళ్ళ దేహంలోకి మరింతగా వాళ్ళ దేహంలోకి అట్రాక్ట్ చేసుకునేటువంటి జ్యువెల్లరీని వాళ్ళు వేసుకున్నారట. సో, ఈ కల్చర్స్‌ని మనము ఏంటి అంటే వీళ్ళన్నిటికి అపనమ్మకాలండి. వీళ్ళకేవి తెలీదండి. సిల్లీ అని కొట్టిపడేయొచ్చు. లేదు ఇప్పటికి ఎంతోమంది ఆర్కిటెక్ట్స్‌ని, ఎంతోమంది స్కాలర్స్‌ని వాళ్ళు అవాక్కు పరిచేలాగా వాళ్ళ యొక్క స్ట్రక్చర్స్ కానీ, వాళ్ళు చేసినటువంటి పనులు కానీ ఉన్నాయి అని చెప్తున్నారనమాట ఆథర్. అలాగే అబౌట్ 15 ఇయర్స్ అగో పాట్రిక్ అండ్ ఐ టుక్ సెకండ్ ట్రిప్ టు ఈజిప్ట్ వేర్ వి వుడ్ హావ్ గాట్ ఎంగేజ్డ్ 10 ఇయర్స్ ఎర్లియర్. దిస్ టైమ్ వి టూర్డ్ ఆన్ ఎ క్రూజ్ డౌన్ ద నైల్ నైల్ రివర్ అనమాట. at one point we stopped in the Valley of Kings and were led out of endless sand dunes into a vast and quite spectacular tomb that extended for miles. And this was an extreme difficult to understand not only how it was built, but how its creators have been able to see well enough to paint elaborate hieroglyphics that covered the walls. They're bright colored and they appeared as though they would have been finished the day before. And even though walls have been constructed thousands of years ago. Okay. సో, ఏంటి అంటే సోనియా చుకెత్ గారు 15 సంవత్సరాల క్రితం ఈజిప్ట్‌కి టూర్‌కి వెళ్లారట. ఏంటి అంటే ఆ టూర్‌కి వెళ్ళినప్పుడు యాక్చువల్‌గా ఏంటంటే వాళ్ళు నైల్ నది మీద ఉన్న ఒక క్రూజ్‌ని తీసుకున్నారంట. దాని మీద వెళ్లి ఒక క్రూజ్‌ని తీసుకున్నారు. అప్పుడేంటంటే ఆ క్రూజ్ మీద వెళ్తూ ఒక పర్టిక్యులర్ స్పాట్‌లో వాళ్ళని ఆపి, ఇది వ్యాలీ ఆఫ్ కింగ్స్ అని చెప్పి అక్కడికి తీసుకెళ్లారంట. అదసలు చెప్పాలంటే అనంతంగా ఇసుక ఇసుక తెన్నులు తప్పించి ఇంకేం లేవన్నమాట. ఆ ఇసుక తెన్నుల్లో ఒక పెద్ద ఒక టోంబ్ అంటే ఒక్క నిమిషం అండి. జస్ట్ లెట్ మీ ఓకే. ఓకే. టోంబ్ అంటే ఒక శ్మశాన వాటికలాగా అని చెప్పుకోవచ్చులేండి. ఓకేనా? ఒక ఏంటి అంటే అదే మనకి తెలుసు కదండీ! వాట్ ఐ మీన్ టు సే ఈస్ ఈజిప్ట్‌లో మనకు ఆ పిరమిడ్స్ తెలుసు కదా! అక్కడ లోపలంతా కూడా ఏంటి అంటే మమ్మిఫికేషన్ చేసి వాళ్ళ పూర్వీకులైనటువంటి రాజుల్ని, రాణుల్ని అందులో ఏంటి అంటే మమ్మిఫై చేసి అందులో వాళ్ళని పాతిపెడతారు అని చెప్పేసి మనకి తెలుసు కదా! సో, ఏంటి అంటే అవి చూసినప్పుడు ఏంటి అంటే అవి అంటే ఇంత పెద్ద ఇసుక తిన్నెల మధ్యలో అసలు దాన్ని వాళ్ళు ఎలా నిర్మించారు? అది ఎలా పాజిబుల్ అసలు వాళ్ళకి? ఎలా అంత పెద్ద పెద్ద రాళ్ళని కానీ వాళ్ళక్కడికి ఎలా తీసుకొనెళ్లారు? అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆ టోమ్స్ పైన వాళ్ళు పెయింట్ చేసినటువంటి చిత్రాలు, వాళ్ళు యూజ్ చేసినటువంటి బ్రైట్ కలర్స్ కానీ అవి చూస్తే ఎలా ఉన్నాయంటే అది అంటే కొన్ని వేల ఏళ్ల క్రితం కదా కట్టినవి. కానీ అవి ఈ రోజున చూసినా కానీ నిన్నే పెయింట్ చేశారా? అన్నంత కొత్తగా, అన్నంత అంటే అన్నంత వండర్‌ఫుల్‌గా, షైనింగ్‌గా అవి ఉన్నాయట. The guide explained that an intricate system of highly polished bronze plates were used to reflect the sun's illumination deep into the tunnels. సో, అక్కడున్న గైడ్ చెప్పారట, వీటిని చాలా ఏంటంటే బాగా పాలిష్ చేసినటువంటి బ్రాంజ్ ప్లేట్స్ దీని మీద యూజ్ చేశారు. సో దట్ సూర్యరశ్మిని ఏంటంటే ఈ డీప్ టనెల్స్‌లోకి రిఫ్లెక్ట్ చేసే విధంగా వీటిని కావాలని అక్కడ అమర్చారని అక్కడ ఉన్న గైడ్ చెప్పారట.
At the time, I thought it was clever, but it was difficult to fully conceive. Now I understand that to create such a profound beauty, the Egyptians refracted the external rays of love deep into the ground, almost like a holy sexual union between Gaia and the divine feminine and the sun, the glorious masculine. It was more than the engineering. Those people knew that they were doing on every level, and to this day, the burial chambers stand as a testimonial for the power of channeling the light. అంటే ఏంటి అంటే ఆ ఈజిప్షియన్స్ యొక్క క్లెవర్‌నెస్‌ని ప్రతిబింబించడమే కాకుండా, వారి యొక్క అంటే అదసల అర్థం జేసుకోవడానికి కూడా వాళ్ళు ఎలా కట్టారు? అంటే మన మన ఒక విధంగా చెప్పాలి అంటే గనక, మనకి పురాతనమైన దేవాలయాలు, ప్రతిష్ఠిగాంచిన దేవాలయాలు మనం గూడా చూసుకుంటే గనక, అంత పెద్ద పెద్ద రాళ్ళని వాళ్ళు అంటే ఇదివరకు ప్రొక్లైన్స్ గాని ఇవేమి లేవు కదా! అసలు ఎటువంటి స్ట్రక్చర్స్ లేనప్పుడు అంత పెద్ద పెద్ద రాళ్ళని, బండరాళ్ళని వాడు ఎలా ఆ పైన దాకా కూడా వాళ్ళు మూవ్ చేయగలిగారు అన్న ఆ ఆర్కిటెక్చరల్ యూ నో ఆహ్, ఆ తెలివితేటల్ని ఒక విధంగా చెప్పాలి అంటే మనం అంచనా వేయడం మనకి సాధ్యం కాదనమాట. సో, ఈజిప్షియన్స్ ఏం చెప్తున్నారు అంటే గనక వాళ్ళు ఏంటి అంటే ఒక విధంగా చెప్పాలి అంటే వాళ్ళు ఈ విజ్డమ్‌ని చాలా అద్భుతంగా ఛానెల్ చేశారు. అంటే ఇదేంటి అంటే ఆహ్, వాళ్ళకున్న హయ్యర్ సోర్సెస్ నుంచి వాళ్ళు ఈ గొప్ప జ్ఞానాన్ని వాళ్ళు ఛానెల్ చేసి, వాళ్ళ ప్రేమని, వాళ్ళ జ్ఞానాన్ని ఛానెల్ చేసి, వాళ్ళు ఇది అద్భుతంగా కట్టగలిగారు అని చెప్తున్నారనమాట. అంటే వాళ్ళు వాళ్ళకి యాక్చువల్‌గా సాధ్యం కాకపోవచ్చు. కానీ ఏం చెప్తున్నారు ఇక్కడ ఒక విధంగా చెప్పాలి అంటే, సూర్యుడి నుంచి సూర్యుడి నుంచి ఎప్పుడైతే మనం ప్రాపర్‌గా మన హార్ట్ ఓపెన్‌గా ఉండి మనం సూర్యరశ్మిని గ్రహించగలుగుతామో, మన సెల్స్ హెల్తీగా అవ్వడమే కాకుండా ఎన్‌లైటెడ్‌గా కూడా తయారవుతాయి. మన చుట్టూతో ఒక పవర్‌ఫుల్ ఎనర్జీ ఫీల్డ్ ఫార్మ్ అవుతుందని చెప్తున్నారు కదా! సో, ఏంటి అంటే మనం ఎప్పుడైతే హయ్యర్ కాన్షియస్‌లో వైబ్రేట్ అవుతూ ఉంటామో, హయ్యర్ ఎనర్జీస్ నుంచి హయ్యర్ విజ్డమ్‌ని కూడా మనం ఛానెల్ చేయగలుగుతాం కదా! సో, ఎప్పుడైతే మనం హయ్యర్ ఫ్రీక్వెన్సీలో ఉంటామో, ఆ హయ్యర్ బీయింగ్స్ యొక్క లేదు అంటే గనక మనకి మనకు అతీతమైనటువంటి ఎంతో గొప్ప జ్ఞానాన్ని మన ద్వారా ఛానెల్ చేయగలుగుతాము. దట్ ఈస్ వేర్ వి సీ ఇన్ ద మెడిటేషన్ కదా! మనం మెడిటేషన్‌లో ఎప్పుడైతే గనక హయ్యర్ ఫ్రీక్వెన్సీస్‌ని టచ్ అవుతూ ఉంటామో, మనకి రకరకాల విజన్స్ రూపంలో, రకరకాల డౌన్‌లోడ్స్ అని చెప్తూ ఉంటారు. అంటే ఏంటి? తెలియకుండా మనకొక గొప్ప ఇన్‌సైట్ దొరకడం. తెలియకుండా మనకొక గొప్ప జ్ఞానం కలిగి మనకి ఈ విషయం గురించి నాకెవరు చెప్పలేదు కానీ నాకు తెలిసిపోయిందే అని అనుకుంటాం చూసారా? అవన్నీ డౌన్‌లోడ్స్ అన్నమాట. సో, అవన్నీ గూడా మనకేంటంటే ధ్యాన స్థితిలో మనకు కలుగుతున్నాయి కదా! సో, ఏంటి అంటే ఈజిప్షియన్స్ కూడా హయ్యర్ ఫ్రీక్వెన్సీతోని, ఆ హయ్యర్ వైబ్రేషన్ స్టేట్‌లోని ఉండడం మూలాన అంటే వాళ్ళ సూర్య భగవాన్ని వర్షిప్ చేయడం మూలాన, వాళ్ళ వాళ్ళ దేహం మీద కూడా ఎటువంటి నగలు ధరించారు అంటే, ఆ సూర్యరశ్మి మరింతగా వాళ్ళ లోపలికి ఆహ్వానించేటువంటి చక్కటి నగలు, దుస్తులు ధరించి వాళ్ళేంటంటే వాళ్ళలోకి ఎప్పుడైతే ఆ సూర్యరశ్మిని వాళ్ళెప్పుడైతే గనక అంటే ఈ నేచర్‌లో అంతర్భాగంగా ఈ మదర్ ఎర్త్‌నేమో వాళ్ళు అంటే మదర్ ఎర్త్‌నేమో గయాగా భావించి వాళ్ళేంటంటే ఆ మదర్ ఎర్త్‌ని వాళ్ళు ప్రేమించారు. అలాగే సూర్యుడిని కూడా ప్రేమించి అండ్ ఏంటి అంటే వాళ్ళు దాని యొక్క విజ్డమ్‌ని తీసుకోవడం ద్వారా ఇంత బ్యూటిఫుల్ స్ట్రక్చర్స్‌ని వాళ్ళు కట్టగలిగారని చెప్తున్నారనమాట. ఓకేనా? అంతర్భాగంగా. ద లివింగ్ సన్ గివ్స్ యూ ఎబిలిటీ టు అచీవ్ యువర్ ఫుల్ పొటెన్షియల్. సో, ఈ లివింగ్ సన్ మనకేం చేస్తుందంటే, మన యొక్క ఫుల్ పొటెన్షియల్ అంటే, మన యొక్క మనకి ఎంత సాధ్యమో ఆ ఫుల్ పొటెన్షియాలిటీని మనం అచీవ్ చేసే విధంగా ఈ యొక్క సన్ మనకి ఆ ఎనర్జీనిస్తుందనమాట. ఇట్స్ వైబ్రేషన్ ఈస్ వెరీ స్పెసిఫిక్ మోషన్ ఆఫ్ అన్‌లిమిటెడ్ అన్‌కండిషనల్ లవ్. సో, సూర్యుడి నుంచి వచ్చే సూర్యరశ్మి ఇట్స్ అన్‌లిమిటెడ్ అండ్ అన్‌కండిషనల్ లవ్ అని చెప్తున్నారనమాట. ఇట్ సస్టెయిన్స్ యూ. ఇట్ పోర్స్ ఇంటూ ద ఎర్త్. ఇట్ ఫిల్స్ ద ప్లానెట్. ఇట్ బికమ్స్ యువర్ ఫ్యూయల్. ఇట్ క్రియేట్స్ యువర్ ఫుడ్ సోర్సెస్ యాస్ వెల్ యాస్ బిల్డింగ్ మెటీరియల్స్. It also streams into your body, causing it to produce vitamin D that builds your bones, skin, eyes and teeth. సో, ఏంటి అంటే, మన యొక్క ఫుడ్ సోర్సెస్‌లోకి, మన యొక్క దేహం యొక్క అంటే, మన దేహంలో ఉన్న బిల్డింగ్ బ్లాక్స్‌కి ప్రోటీన్స్ గావచ్చు, ఇవన్నీ గూడా ఫార్మ్ అవ్వడానికి, మన యొక్క బాడీ యొక్క నిర్మాణత్వానికి, ఇదన్నిటికి కూడా సూర్యరశ్మి ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్తున్నారనమాట. అలాగే సూర్యరశ్మి ద్వారానే మన బాడీలో ఉన్న విటమిన్ డి ప్రిపేర్ అవుతుందని, తద్వారానే మనకి బోన్స్, స్కిన్, ఐస్ మజిల్ డెన్సిటీ ఇవన్నీ కూడా విటమిన్ డి ద్వారానే ఫార్మ్ అవుతున్నాయని. అండ్ లక్కీలీ ఐ జస్ట్ రెడ్ వన్ బుక్ అండి. విటమిన్ డి గురించి అన్నమాట. అసలు విటమిన్ డిని అది యాక్చువల్‌గా విటమిన్ అనకుండా అది ఒక హార్మోన్ అనొచ్చనమాట. దాని ఇన్వాల్వ్‌మెంట్ లేకుండా అంటే దాని ఇన్వాల్వ్‌మెంట్‌తో ఎన్ని రకాల బయో ఫంక్షన్స్ మన బాడీలో జరుగుతున్నాయి అంటే
అసలు విటమిన్ డి లేకపోతే గనక అంటే ఎన్నో రకాల ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్‌కి కూడా ఒక కేంద్ర బిందువుగా విటమిన్ డి యొక్క డెఫిషియన్సీ కూడా చెప్తున్నారనమాట. విటమిన్ డి గనక డెఫిషియంట్ అయితే గనక యాక్చువల్‌గా మన బాడీలో ప్రొడ్యూస్ అవ్వాల్సినటువంటి హ్యాపీ హార్మోన్స్ కూడా ప్రొడ్యూస్ కాకుండా, డిప్రెషన్‌కి కూడా కేంద్ర బిందువుగా విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుందనమాట. అసలు అది ఒక చెప్పాలి అంటే అసలు విటమిన్ డి యొక్క ఇంపార్టెన్స్ అంతా ఇంతా కాదండి. ఇదొక మిరాకిలస్. దీన్ని విటమిన్ కాదు హార్మోన్ అని చెప్తున్నారనమాట. హార్మోన్ అంటే ఏంటంటే, అత్యధిక చిన్న మోతాదులో ఉండి చాలా గొప్ప ఫంక్షన్స్ చేయగలిగినటువంటి ఒక పొటెంట్ హార్మోన్ కింద విటమిన్ డిని చెప్తున్నారనమాట. అంటే ఆలోచించండి ఎన్ని రకాల ఫంక్షన్స్ ఉన్నాయంటే, అసలు మన యొక్క గ్యాస్ట్రిక్ జ్యూసెస్ సరిగ్గా ప్రొడ్యూస్ అయ్యేదానికి. మళ్ళీ ఏంటంటే మన మన గట్‌లో అంటే మన డైజెస్టివ్ ట్రాక్‌లో ఈ హ్యాపీ హార్మోన్స్ అయిన సెరోటోనిన్ ప్రొడ్యూస్ కావడానికి, మన బోన్స్ ఫార్మ్ అవ్వడానికి, మన టీత్ ఫార్మ్ అవ్వడానికి, అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ చెప్పినటువంటి మన స్కిన్ ప్రాపర్‌గా, మన సెల్స్ ప్రాపర్‌గా డివైడ్ అవ్వడానికి. అసలు ఒకటి కాదండి, 2 కాదండి. మల్టిపుల్ ఫంక్షన్స్ ఉన్నాయన్నమాట విటమిన్ డికి. విల్ బి విల్ బి విల్ బి అమేజ్డ్ యాక్చువల్‌గా విటమిన్ డి యొక్క రోల్ చూస్తే గనక. సో, విటమిన్ డి డెఫిషియన్సీస్‌ని ఏ ఏ రోజు గూడా మనం తేలికగా తీసుకోకూడదనమాట. విటమిన్ డి కెన్ బి ఎ క్యూర్ ఈవెన్ టు అల్జీమర్ డిసీజ్ అండ్ పార్కిన్సన్స్ డిసీజ్ అని ప్రూవ్ జేయడానికే ఆ పర్టిక్యులర్ బుక్ రాసారనమాట. ఈవెన్ పార్కిన్సన్స్ డిసీజ్‌లో కూడా ఎంత గొప్పగా వాళ్ళ యొక్క సింప్టమ్స్‌ని ఇంప్రూవ్‌మెంట్ చేసింది అంటే విటమిన్ డి. పార్కిన్సన్స్ డిసీజ్‌కి అసలు యాక్చువల్‌గా ఒక విధంగా చెప్పాలంటే ఇట్స్ నాట్ ఇది దానికి ఒక క్యూర్ అంటూ లేదనమాట. అలాంటి దాంట్లో పార్కిన్సన్స్ డిసీజ్‌ని క్యూర్ చేసే స్థాయికి వచ్చిందనమాట విటమిన్ డి. అంత పవర్‌ఫుల్ అనమాట విటమిన్ డి. ఓకే. నెక్స్ట్ కమింగ్ బ్యాక్ టు ద బుక్. సో, ఇట్స్ నాట్ ఎనఫ్ టు అమాస్ ద సన్ ఎనర్జీ ఇంటూ యువర్ ఫిజికల్ సెల్ఫ్ ఆర్ ఇంజెస్ట్ ఇట్ వయా న్యూట్రిషనల్ సోర్సెస్. Although this does keep you going at the most basic level, you must bring the same sunlight into your consciousness, your mental and emotional bodies to truly evolve into an enlightened being. You do this through your heart. అబ్బా! వండర్‌ఫుల్‌గా చెప్పారండి ఈ పాయింట్. ఏంటి అంటే, నువ్వు సూర్యుని యొక్క ఎనర్జీని నీ శరీరంలోకి ఎలా తీసుకొస్తున్నావు? నువ్వు తినే ఆహారం ద్వారా కూడా నువ్వు తీసుకొనొస్తావనమాట. నువ్వు తినే పండ్లు, కూరగాయలు ఇవన్నీ కూడా సూర్యుని యొక్క ఎనర్జీ ద్వారానే అవి యాక్చువల్‌గా ఏంటి అంటే, సూర్యుని యొక్క ఎనర్జీ ద్వారానే మన యొక్క చెట్లు ఇవన్నీ బ్రతుకుతున్నాయని, అవి ఎనర్జీ ఫార్మ్ చేసుకుంటున్నాయని, వాటి యొక్క తిండి, పోషకం అది సూర్యుని ద్వారానే, సూర్యరశ్మి ద్వారానే క్లోరోఫిల్ ద్వారానే అవి ఫార్మ్ చేసుకుంటున్నాయని మనకి తెలుసు. అండ్ ఆ తర్వాత ఆహ్, ఆహ్, అంటే పచ్చి పండ్లు పండుగా మారడానికి కూడా సూర్యరశ్మి ఉపయోగపడుతుందని మనకి తెలుసు. సో, యాక్చువల్‌గా ఇక పండు గాని, వెజిటబుల్ కానీ ఒక విధంగా చెప్పాలి అంటే వాటిని పచ్చిగా ఎందుకు తినొచ్చు అంటారంటే, బికాజ్ ఇట్ ఈస్ ఆల్రెడీ కుక్డ్ బై సన్స్ ఎనర్జీ అంటారనమాట. అందు గురించి వీటిని రా‌గా తినొచ్చు అని చెప్తారు. సో, నువ్వు పళ్ళ ద్వారా, కూరగాయల ద్వారా, కొన్ని న్యూట్రిషనల్ సోర్సెస్ ద్వారా నీ ఫిజికల్ బాడీకి మోస్ట్ బేసిక్ లెవెల్‌లో నీకు ఎంత సూర్యరశ్మి కావాలో మోస్ట్ బేసిక్ లెవెల్‌లో ఓకేనా? మీరు తీసుకోగలుగుతారు. కానీ నువ్వు ఒక నువ్వొక కాన్షియస్ బీయింగ్‌వి. నువ్వు యాక్చువల్‌గా కేవలం ఫిజికల్ బాడీవే కాదు కదా! నీ యొక్క నీకు మెంటల్ అండ్ ఎమోషనల్ బాడీస్ కూడా ఉన్నాయి. మరి అవి ఏంటి అంటే నువ్వొక ఎన్‌లైటెడ్ బీయింగ్‌గా నువ్వు ఎన్‌లైట్‌మెంట్ సాధించడానికి కూడా సూర్యరశ్మి ఎలా ఉపయోగపడుతుందో చూడండి. నువ్వొక ఎన్‌లైటెడ్ బీయింగ్‌గా నువ్వు మరి ఎదగాలి అంటే నీ కాన్షియస్‌నెస్ వృద్ధి చెందాలి అంటే గనక, ఈ లైట్ ఈ మోస్ట్ బేసిక్ లెవెల్ ఆఫ్ మనం తినే ఆహారం నుంచి పొందుతున్నటువంటి సూర్యరశ్మి సరిపోదు. ఓకేనా? బట్ ఈ సూర్యరశ్మియే నువ్వు ఎన్‌లైటెడ్ బీయింగ్ లాగా నీ నీ యొక్క కాన్షియస్‌నెస్‌ని విస్తరింప చేసుకొని నువ్వు ఒక ఎన్‌లైట్‌మెంట్ పొందడానికి కూడా ఈ సూర్యరశ్మి ఉపయోగపడుతుంది. కానీ ఈ సూర్యరశ్మి నీ ఎన్‌లైట్‌మెంట్ కోసం సూర్యరశ్మిని నువ్వు ఉపయోగించుకోవాలంటే ఎలా తీసుకోవాలంటే నీ హృదయం ద్వారా తీసుకోవాలి. నీ హృదయం ద్వారా నీ లోపలికి వెళ్ళే ఆ సూర్యరశ్మి మాత్రమే నీ యొక్క మెంటల్ అండ్ ఎమోషనల్ బాడీస్‌ని ట్రూగా ఫుల్‌ఫిల్ చేసి నిన్ను ఎన్‌లైటెడ్ బీయింగ్‌గా ఎవాల్వ్ చేసేలాగా హెల్ప్ చేస్తుందని చెప్తున్నారనమాట. ఇది చాలా వండర్‌ఫుల్ పాయింట్ గదా! మనకి ఎక్కడ నాకు తెలీదు. బట్ నేనిప్పుడే మొదటిసారి వింటున్నాననమాట. లైక్ ఇలా సూర్యరశ్మిల్ యొక్క రోల్ మనకి ఈవెన్ ఎన్‌లైట్‌మెంట్‌లో కూడా మన స్పిరిచ్యుయాలిటీలో మన మెంటల్ అండ్ ఎమోషనల్ బాడీస్‌ని సర్వైవ్ జేయడానికి ఇంత పెద్ద రోల్ ఉందని నేను ఫర్ ది ఫస్ట్ టైమ్ వినడం అండి ఈ పుస్తకం ద్వారా. సో, దట్స్ అంటే లైక్ మేజర్ పాయింట్ అనమాట. దిస్ సెంటర్ ఆఫ్ ది హ్యూమన్ ఫార్మ్ కరెస్పాండ్స్ టు ద సన్ ఇన్ ద సోలార్ సిస్టమ్. సోలార్ సిస్టమ్‌లో మన యొక్క ఆహ్, స్ సౌర్య సౌరమండలం ఓకేనా? మన యొక్క ప్లానెటరీ సిస్టమ్ సౌరమండలం అంటారు గదా! సూర్యుడి యొక్క సెంటర్‌గా మన యొక్క సౌరమండలం అంతా కూడా నడుస్తుంది అని చెప్పి.
ఆయన ఆధారంగానే మిగతా అన్ని ప్లానెట్స్ కూడా నడుస్తూ ఉంటాయని చెప్తూ ఉంటాం కదా! అలాగా మన మన హ్యూమన్ ఫార్మ్‌లో ఏంటి అంటే, ఈ మన యొక్క హార్ట్ ఆ సోలార్ సిస్టమ్‌ని రిప్రజెంట్ చేస్తుందనమాట. సోలార్ సిస్టమ్‌లో సన్ ఎలా సెంటర్‌లో ఉంటుందో, మన యొక్క ఈ దేహంలో ఈ హృదయం ద్వారానే మన యొక్క మనము ఆ సన్‌ని రిప్రజెంట్ చేస్తూ ఉంటాం అనమాట. యువర్ ఎమోషనల్ కోర్ ఈస్ యువర్ పర్సనల్ సన్. Okay, and is a collector of divine light and the living from the living star. When your heart is open, it naturally gathers the life force into your system every time you go outdoors. It amplifies and mirrors this energy outward, directing this love beyond the self to others. This process generates you on every level, regenerates you on every level, mind, body, and spirit. ఇది చాలా వండర్‌ఫుల్‌గా ఉందండి పాయింట్. బట్ యథాతథంగా నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. బట్ అంతర్గతంగా దాని యొక్క మీనింగ్ ఏంటని నాకు తెలీదు. ఓకేనా? సో, ఏంటి అంటే ఎప్పుడైతే నీ హార్ట్ ఓపెన్‌గా ఉందో యాక్చువల్‌గా ఇక్కడ నేను ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తానండి. హార్ట్ ఓపెన్‌గా ఉండడం అంటే ఏంటి అంటే ఇప్పుడు చూడండి సాధారణంగా మనం బాగా సమ్మర్ టైమ్‌లో మనం బయటికెళ్ళేటప్పుడు అబ్బా! అసలు ఎండ తట్టుకోలేకపోతున్నానురా బాబు! అని చెప్పేసి మనం గనక నేను ఈ ఎండ టైమ్‌లో అసలు నేను బయటికి పోను అని చెప్పి చిరాకు పడుతూ మనం రెసిస్ట్ చేస్తూ ఉన్నాం అనుకోండి. నేచర్‌ని యథాతథంగా స్వీకరించకుండా రెసిస్ట్ చేస్తున్నామంటే గనక వి ఆర్ క్లోజింగ్ అవర్ హార్ట్. కానీ ఉన్నది యథాతథంగా ఓకే. సూర్యుడు నన్నెత్తి మీద ఉన్నాడు. సూర్యుడు బాగా ఇబ్బంది పెడుతున్నాడు. బట్ స్టిల్ ఏంటి అంటే గనక వెన్ వి ఆర్ యాక్సెప్టింగ్ ఇట్ యాస్ ఇట్ ఈజ్ అంటే వి ఆర్ విత్ అన్ ఓపెన్ హార్ట్. అది ఎప్పుడు మనం గుర్తుంచుకోవాలండి. ఎప్పుడైతే గనక మనం క్లోజ్డ్ హార్ట్‌తో ఉన్నాము అంటే ఏది స్వీకరించలేకపోతాము. ఎప్పుడైతే గనక నేచర్‌ని యథాతథంగా స్వీకరించడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటామో, మనం ఓపెన్ హార్ట్‌తో ఉన్నట్టనమాట. ఎప్పుడైతే మనం ఓపెన్ హార్ట్‌తో ఉండి ఎప్పుడైతే గనక మనం ఔట్‌డోర్స్‌లోకెళ్తామో, మన యొక్క హార్ట్ అంట ఏం చేస్తుంది? న్యాచురల్ లైఫ్ ఫోర్స్‌ని తన లోపలికి తీసుకొని, వాటిని యాంప్లిఫై చేయడం అంటే వృద్ధిపరిచి, దానిని మన గుండా ప్రసారమయ్యేలాగా అంటే మనకు కావాల్సింది తీసుకొని యాంప్లిఫై చేస్తుంది గదా! వృద్ధి చెందుతుంది గదా! ఆ వృద్ధి చెందిన దాన్ని బయటికి కూడా ఎమిట్ చేస్తుందనమాట. తద్వారా మనలో నుంచి ఆ లవ్ అండ్ లైట్ మనకి బియాండ్‌గా వేరే వాళ్ళకి కూడా ప్రసారం జరుగుతుంది. అంటే మనం ఎప్పుడైతే ఓపెన్ హార్ట్‌తో ఉన్నాము అంటే దాని యొక్క అర్థమే మనం ప్రతీదీ అన్‌కండీషనల్ యాక్సెప్టెన్స్‌లో ఉంటున్నాము అనేసి. ఎప్పుడైతే అన్‌కండీషనల్ యాక్సెప్టెన్స్‌లో ఉంటున్నాము అంటే గనక, అక్కడ అన్‌కండీషనల్ లవ్ ఆటోమేటిక్‌గా జనరేట్ అవుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరిని మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని మనం సంపూర్ణంగా స్వీకరిస్తున్నామంటే ఏంటండి? వారి పైన ఒక సోదర భావము, ప్రేమ భావము ఆటోమేటిక్‌గా అక్కడ జనరేట్ అవుతుందనే కదా! సో, మన లోపలికి తీసుకున్నటువంటి ఈ ప్రేమ వృద్ధి చెంది, మన బయటికి కూడా ప్రసారం జరిగి, మన చుట్టుపక్కన ఉన్న వాళ్ళందరికీ, మన చుట్టుపక్కన ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ ప్రేమ ప్రసారం జరుగుతుంది. తద్వారా మనము ప్రతి లెవెల్‌లో కూడా మన మైండ్, మన బాడీ అండ్ మన స్పిరిట్ ప్రతి లెవెల్‌లో కూడా రీజనరేట్ అవుతుంది. వన్స్ యువర్ ఫిజికల్ సెల్ఫ్ ఈస్ ఫిల్డ్ విత్ ద లుమినిసెన్స్, you become tremendous generator of love for the others by sending it to the world. The more your heart is regenerated, the more you can accumulate a deep well of adoration and caring inside yourself. As a result, you become a great giver and evolve into a greater light being, thus fulfilling your purpose. సో, ఎప్పుడైతే గనక మన ఫిజికల్ సెల్ఫ్‌ని ఎప్పుడైతే గనక ఈ అద్భుతమైనటువంటి ఈ లుమినిసెన్స్ అంటే గనక ఈ కాంతితో ఎప్పుడైతే నింపేసుకుంటూ ఉంటామో, మనం ఏంటంటే ఒక గొప్ప కాంతి స్వరూపంగా అంటే మన దగ్గర నుంచే ఈ ప్రేమ జనరేట్ అవుతుందా అన్నంత గొప్ప కాంతి స్వరూపంగా మనం తయారయ్యి, మన దగ్గర నుంచి ఈ ప్రేమ అందరికీ కూడా మనం ఒక గొప్ప గివర్ అవుతాం అన్నమాట. గివర్ ఆఫ్ లవ్ అండ్ లైట్ టువర్డ్స్ ద వరల్డ్. ఇదేనండి మన అంతిమ లక్ష్యం. సో, బీయింగ్ లవ్ అండ్ లైట్ అన్నమాట. లైట్ ఈస్ నథింగ్ బట్ ద విజ్డమ్. ద గ్రేటర్ యాక్సెప్టెన్స్‌లో విజ్డమ్ ఉంటుంది మనకి యాక్చువల్‌గా చెప్పాలి అంటే. సో, మన హార్ట్ ఎంత రీజనరేట్ అయితే గనక మనం అంతగా ఈ అంటే ఆహ్, ఏంటి అంటే మనం అంత గొప్ప అన్‌కండిషనల్ యాక్సెప్టెన్స్ అండ్ అన్‌కండిషనల్ లవ్‌లో ఉండగలుగుతాము. అండ్ ఎప్పుడైతే అన్‌కండిషనల్ లవ్ అండ్ లైట్‌తో ఉంటామో మనం ఏంటి అంటే ఒక గొప్ప గివర్‌గా అవుతాం అన్నమాట. వి బికమ్ ఎ బెటర్ గివర్ అండ్ వి ఎవాల్వ్ ఇంటూ అ గ్రేటర్ లైట్ బీయింగ్‌గా మనం ఎవాల్వ్ అవుతాము. తద్వారా మన యొక్క ఈ యొక్క అంటే భూమి మీద ఈ జన్మకి మనం సార్థకత పొందుతాము అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఇంకొక్క చిన్న పారాగ్రాఫ్ ఉందని 2 పాయింట్లు దాన్ని చెప్పుకొని ముగించుకుందాం. ఓకేనా. ఇన్ అడిషన్ మోర్ రేడియంట్ ఎనర్జీ యూ గ్యాదర్, ద మోర్ సెన్సిటివ్ యూ బికమ్ టు ద వైబ్రేషన్స్ అరౌండ్ యూ. ద హైటెండ్ ఆర్ మోర్ యాక్యురేట్‌లీ ఎన్‌లైటెడ్ అవేర్‌నెస్ కాజెస్ యూ టు బికమ్ మోర్ సెలెక్టివ్ ఇన్ యువర్ చాయిస్. నువ్వెంత అంటే ఎంత
ఆ సూర్యుడిలో ఉన్నటువంటి ఆ హయ్యర్ కాన్షియస్‌నెస్‌ని, ఆ హయ్యర్ వైబ్రేషన్స్‌ని నువ్వెంత గ్యాదర్ చేస్తూ ఉంటావో, నువ్వంత సెన్సిటివ్‌గా, ఎనర్జీ సెన్సిటివ్‌గా తయారయ్యి, నీ యొక్క నీ యొక్క వైబ్రేషన్ కూడా, నీ యొక్క వైబ్రేషన్, నీ యొక్క ఎనర్జీ స్థాయి పైకి చేరి, నీ చాయిసెస్ కూడా ఇంపాక్ట్ అవుతూ ఉంటాయన్నమాట. ఇప్పుడు చూడండి, మన మన వైబ్రేషన్ స్థాయి మనం పెరిగే కొద్దీ అంటే, మన వైబ్రేషన్ అంటే ఏంటండి? లోవర్ వైబ్రేషన్ అంటే గిల్ట్, షేమ్, హేట్రెడ్, ఫియర్ ఇవన్నీ. హైయర్ వైబ్రేషన్స్ అంటే లవ్, యాక్సెప్టెన్స్, కరేజ్. సో, ఏంటి అంటే ఆహ్, యాహ్! పీస్ ఇవన్నీ అన్నమాట. ఆ స్థాయిలో ఉన్నప్పుడు మన చాయిసెస్ ఎలా ఉంటాయి? మనం చూసే టీవీ షోస్ ఎలా ఉంటాయి? మనం మాట్లాడే మాటలెలా ఉంటాయి? మనం పరస్పరం ఏంటి అంటే మన సంబంధ బాంధవ్యాలలో ఎలా రిఫ్లెక్ట్ అవుతాయి? ఆబ్వియస్‌గా మన చాయిసెస్ అన్నీ మారిపోతాయా లేదా? చెడు పనులు ఒక్కటైనా చేయగలుగుతామా? మనం ఎప్పుడు హయ్యర్ కాన్షియస్‌నెస్‌లో, హయ్యర్ వైబ్రేషన్‌లో మనకు తెలియకుండానే మనం ఉంటున్నామండి. ఎప్పుడు దాంట్లోనే ఉంటున్నాం. మన చాయిసెస్ ఎలా మారిపోతాయి? మన చుట్టూ ఇప్పటిదాకా ఉండే నెగెటివ్ పీపుల్ గూడా మన ఎనర్జీని తట్టుకోలేక వాళ్ళు వెళ్ళిపోతారనమాట. దే వోంట్ డిస్టర్బ్ అస్ ఎనీమోర్. మన చాయిసెస్ మారిపోతూ ఉంటాయి కదా! సో, ఇక్కడితో ఆపేసుకుందాం. ఓకేనా?